నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ. ఇక్కడ మన నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ మహేష్ వాళ్ళ ఐతగోని మహేష్ వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు ఇక్కడ మిషన్ తీసుకొచ్చి చాలా మంది ఏంటంటే వీళ్ళ కోసం తెచ్చుకున్నారు. వీళ్ళు రెంట్ కూడా వేసినారు. కనీసం ఒక నడుచుకుంటే పోయే మిషన్లు పెద్ద పెద్ద మిషన్లతోనే 150 ఎకరాలు వేయడం కష్టం. అలాంటి విషయంలో నడుచుకుంటే మిషన్తోనే 90 ఎకరాలు వేసినారు వీళ్ళ విలేజ్లలో సొంతగా పక్కా ఇడికొచ్చి. వీళ్ళు ఎట్లా చేసినారు దాని మీద వీళ్ళు వేసుకొని ఎట్లా చేసినారు, వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంది, వాళ్ళ ఎంత వచ్చినది దాని ఇన్కమ్ అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. నమస్తే తమ్ముడు. ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు మీరు ఎన్ని రోజుల కింద తెచ్చుకున్నారు? ఎన్ని సీజన్లు అవుతుంది మిషన్ తీసుకుని? 2 సీజన్లు అయిపోయింది సార్. మీరు ఎంత మీకు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం? మీ సొంతం ఎంత ఉంటుంది? సొంతం 15 ఎకరాలు. 15 ఎకరాల కోసం తీసుకొచ్చుకున్నారా? ఎందుకు తెచ్చుకున్నారు మిషన్? 15 ఎకరాల కొరకు తెచ్చుకున్నాం. ఫస్ట్ తెచ్చుకున్నాం. తర్వాత రైతులు ఫస్ట్ సీజన్ ఏం చేసిన? 15 ఎకరాలు వేసిన. 15 ఎకరాలు వేసుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాం ఫస్ట్ సీజన్. తర్వాత సెకండ్ సీజన్ వేసినాం. రెంట్కు 90 ఎకరాల దాకా వేసినాం సార్. 90 ఎకరాల దాకా వేసినాం. రోజుకి ఎన్ని ఎకరాలు వేసేవాళ్ళు? రోజు 4 ఎకరాలు వేసేది. మినిమం 4 అయితే వేసినాం సార్. 4 ఎకరాలు వేసాం. ఓకే. రోజుకు ఇప్పుడు ప్రజెంట్ మన అందరూ చాలా మంది మిషన్ అంటే సక్సెస్ కాదు, పెద్ద రిస్క్, నారు వేయడం కట్టం ఇలాంటివి అంటారు కదా. నారు పోసే దాంట్లో మీరు ఒక 10 ఎకరాలు నారు వేయాలంటే ఎంత మంది పట్టేది? ఒక 4-5 కంటే ఎక్కువ ఏం పట్టరు సార్. 4 ఎన్ని రోజులు వేస్తారు? ఒక రోజు వస్తారా, 2 రోజులు వస్తారా? ఒక రోజే. ఒక రోజు 4 వస్తే ఒక రోజు వస్తే సరిపోతుంది. వేసినాడు మళ్ళీ ఒక ఎన్ని రోజులు పడతారు? 10 ఎకరాలు వేయాలంటే 3 రోజులు పడుతుందా? అంటే 10 ఎకరాలు వేయాలంటే 3 ఎకరాలు అంటే 3 రోజులు పడుతుంది. 3 రోజులు పడుతుంది. 3. ఓకే. ఎకరానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ తాగుతా ఉంటారు? 2 లీటర్ల కంటే ఎక్కువ ఏం తాగదు సార్. 2 లీటర్ల కంటే ఎక్కువ తాగదు. ఇంకొకటి మిషన్ నాటు అనగానే సక్సెస్ ఎట్లా జాగ్రత్తలు పడాలి చెప్పండి. నేను నారు పోసుకునే కాడ ఉంటుంది సార్. అది జాగ్రత్త వస్తే మాక్సిమం వేసినట్టే, ఇక మనకు డౌట్ లేదు. అలా నారు కరెక్ట్ వస్తే కట్టం. ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే మిషన్ ఉంటది కదా, మిషన్ సర్వీస్ ఇప్పుడు మా అక్కంజిలో వస్తుంది కదా, దాని లాంగ్ అంటూ ఉన్నారు చాలా మంది. ఆ సర్వీస్ ఏమైనా ప్రాబ్లం వచ్చితే కంపెనీ వాళ్ళు ఎట్లా? ఏం లేదు సార్, ఎంపటే ఫోన్ చేయగానే నెక్స్ట్ రోజు ఎంపటే వచ్చి చేసిపోయినారు. ఓకే. సర్వీస్ కూడా ఆయిల్ సర్వీస్ కూడా వచ్చి చేసినారు. ఇప్పుడు మిషన్ అనగానే స్టార్టింగ్ లేనప్పుడు దూరం అనిపిస్తుంది కదా, ఇప్పుడు అంతా ఫస్ట్ అనిపిస్తుంది కదా, తర్వాత ఎట్లా ఉన్నది ఇది? ఫస్ట్ అట్ అనిపిస్తుంది కానీ వేసిన నెల రోజులకు ఆల్రెడీ కమ్మిపోతుంది సార్. మనసు వేసిన దానికన్నా పంట దిగుబడి ఎట్లా వస్తుంది దానికంటే దీనికి? ఇంకా ఎక్కువనే వస్తుంది. 4-5 బస్తాల కంటే ఎక్కువనే వస్తుంది. ఇంతకుముందు 15 ఎకరాలు ఎంత ఖర్చు వచ్చేది అప్పుడు? అప్పుడు బాగానే వచ్చేది, 90 చిల్లర వచ్చేది సార్. 90 ఎకరాలు 15 ఎకరాల మిషన్ తో ఎంత ఖర్చు వచ్చింది? వచ్చేది తక్కువనే వచ్చేది. ఇక మనకు ఏముంది 10,000 లోపే అయిపోతుంది. మళ్ళీ పంట దిగుబడి అప్పుడు ఎన్ని క్వింటాల పండేది? అప్పుడు ఎకరం 25 కంటే ఎక్కువ ఏం పడ్డా మనుషులు వేసింది. 35 ఇట్లా వెళ్తుంది, 32-35 మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఈ పంటను మీ 15 ఎకరాలు చూసి 90 ఎకరాలు, 90 ఎకరాలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది రైతులు? ఎంతమంది ఉంటారు అందా? 7 మంది ఉంటారు. 7 మంది క్రాప్ కూడా అట్లే వచ్చినాయి ఈ సంవత్సరం. క్రాప్ వాళ్ళు మంచిగా ఉన్నాయి సార్. ఓకే. వాళ్ళు ఉన్న వాటికే తెచ్చుకుంటాను. దంట ఒకప్పుడు మిషన్ మనుషులు వేస్తే ఎంత దంట వచ్చింది, ఇప్పుడు ఎంత దంట వచ్చినది? ఇప్పుడు గంట మినిమం 50 పిలకలు దాటిపోయింది సార్. మనుషులు వేస్తేనేమో ఎట్ట పెట్టిందా 2-3 పిలకల కంటే ఎక్కువ రాకపోయేది. ఎందుకంటే లేట్ గా కూలలు దొరకక లేట్ చేసిన వాళ్ళు కదా, దాని వల్ల దొరకలేదు. మీరు ఎన్ని రోజుల నారు వేసినారు మాక్సిమం యావరేజ్ గా? మనం 20 రోజుల లోపు నారే వేసేది సార్. ఎక్కువ శాతం 2-3 రోజులు అటు తప్ప పెద్ద డేంజర్ అయితే రాలేదు. ఓకే. ఇంకొకటి మొత్తం మీద దానికంటే క్రాప్ మంచిగా వస్తా ఉంది. క్రాప్ బ్రహ్మాండం. మీకు మిషన్ అప్పు అనేది మొత్తం దరిదాపుల దగ్గర అయిపోయినట్టు. ఓకే. ఇప్పుడు మొత్తం మీద రాబోయే కాలానికి ఎంతవరకు అవసరం అంటా ఉంటారు? రాబోయే రోజులలో మొత్తం ఇది 100% అయితే సార్. మనుషులు ఎవరు చేయలేరు. ఇబ్బందిగా. ఓకే. అదే మిషన్ అనగానే పెద్ద రిస్క్ ఏదంటారు. ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు రాబోయే కాలానికి ఈ రోజు ఎడ్లతో ఒకప్పుడు ట్రాక్టర్లకు వచ్చినాం సరే, ఏదో కంపెనీ పక్క పెట్టండి, ఏదో ట్రాక్టర్ అవసరం, కొయ్యడానికి ఏదో హార్వెస్టర్ అవసరం, వేయడానికి కూడా ఏదో నాటేషన్ మిషన్ అవసరం. సరే, ఏదో బెస్ట్ సర్వీస్ ఉన్న బాబా ఎంచుకోండి. నేను అదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాబోయే కాలానికి కూలి వాళ్ళు ఈ రోజు 5-6 వేలు నడుస్తూ ఉండొచ్చు ఒక ఎకరానికి, రేపు పొద్దున 7-8 వేలు అవుతుంది. కూలి వడ్ల రేటు మాత్రం పెరగదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదంతా నారు వేయడం కష్టం, ఇదన్నీ ఏం లేదు, రిస్క్ ఏం లేదు. కొన్ని జాగ్రత్తలు అవసరం, మేమంతా చూపిస్తూ ఉంటాం. తమ్ముడు, ఆ రోజు నారు వేయడానికి మిషన్ నడపడానికి వచ్చిన కంపెనీ వాళ్ళు ఎట్లా వచ్చినారా? వచ్చారు సార్. వచ్చినారు కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వచ్చి చూడండి, ఇట్లా తమిళనాడులో పంట చూడండి. చూసిన తర్వాత మీకు మిషన్ నచ్చిన తర్వాత తీసుకోండి.